ఓసార్లు మీ రాజకీయాలు ఉంటే మీరు చూసుకోండి గాని నిమ్మలంగా ఉన్న పబ్లిక్ నడుమ పంచాయతీలు ఉట్టియకుర్రయ్య జరా జంపింగ్ల మీద జగడం పెట్టుకోర్రి, కండువాలు మార్సుడి మీద గొట్లాడుకోర్రి, పదవుల మీద పంచాయతీ పెట్టుకోర్రి, కేసులు పెట్టుకోర్రి, మీ ఇష్టం, ఎవ్వరు అద్దంటలేరు. కానీ ఓట్లప్పుడు తప్ప ఉత్తప్పుడు రాజకీయాలు పట్టించుకోరు సార్ పబ్లిక్. మీకు మీ పదవుల తిప్పలు ఉన్నట్టే వాళ్ళకు బతుకుదెరువు తిప్పలుంటాయి సార్లు. హరికప్పుడు గాంధీ సార్ మీద అటెంప్ట్ మర్డర్ కేసు అయ్యింది. మా ఇంటికి వచ్చి నన్ను చంపబోయిందని కౌశిక్ రెడ్డి సార్ కంప్లైంట్ ఇస్తే కేసు రాసిండ్రు పోలీసులు. అట్లనే గాంధీ సార్ వాళ్ళ అన్న కొడుకు ఇద్దరు కార్పొరేటర్ల మీద కూడా సేమ్ కేసు కట్టిండ్రు. ఇక ఇవాళ రామన్ వచ్చి పాడి సార్ ను వల్కరించి ఇల్లంతా చూసి గవర్నమెంట్ కు సోటి పెట్టిండు. చీర గాజులు పంపుతానని ఆడబిడ్డలను అవమానించిన కౌశిక్ రెడ్డిని ఆలింగనం చేసుకోవడానికి వెళ్ళిండ్రని అడుగుతా ఉన్నా. రంకలేస్తూ కనిపించిన వారందరి పైన ఎగబడుతున్నందుకు ఆ భుజం తట్టామని అడుగుతున్నాం. అటుకెళ్లి మంత్రి పొన్నం సారు కాంగ్రెస్ లీడర్లు కౌంటర్ ఇచ్చారు గట్టిగానే. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద గానీ ప్రాంతీయ తత్వం పేరు మీద గానీ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు గాని ఎక్కడ జరగలేదు. ఎక్కడో విజయవాడలో గుంటూరులో జన్మించి ఆడికే ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తే నడవదని తొడగొట్టినటువంటి ఎవరు? నాది తెలంగాణ నీది ఆంధ్ర, మా తడాక ఏందో చూపిస్తామని కౌశిక్ రెడ్డి సార్ తొడగొడితే కేటీఆర్ సార్ ఏమో గిట్లనవాటే. కానీ ఇలా హైదరాబాద్ లో ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. చంద్రశేఖరరావు గారు చేసినారు. మాది బిర్యానీ, మీది పెండకూడవు, లేదా మీకు రాక్షసులు, రావణ, లంక అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అన్ని జ్ఞాపకం చేస్తున్నాం ఇవాళ కేటీఆర్ గారికి. అప్పట్లో అన్ని పార్టీల లీడర్ల గుంచిన వాళ్ళు ఇప్పుడు గిట్లా అంటుండే వరకు అటుకెళ్ళి వాళ్ళు కూడా అరుచుకుంటున్నారు. 10 మంది పోయినరు, అసలు ఎవరు మిగిలారు మీకు అని వాళ్ళే డైలాగులు కొడతారు. మీరు చేస్తే రాజకీయ నీతి, మేము చేస్తే వ్యభిచారమా? దీనిలో డాక్టరేట్ ప్రొఫెషనల్స్ టిఆర్ఎస్ పార్టీయే. పదవులు ఉన్నోళ్ళు మంచి భాష మాట్లాడాలని గింత గౌరవంగా చెప్పిండు రామన్న. ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుళ్ళు అని చాలా మందిని చూసినాం. ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏం ఇంటికి కూడా వీకలేవు. కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. రేవంత్ రెడ్డి అనే ఒక పనికిమాలిన నాయకుడు, పనికిమాలిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమాలిన నాలుగే కోసేస్తాం మళ్ళీ సార్. కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని. ఓ దిక్కు గణేష్ నవరాత్రుల పండుగ జరుగుతుంటే గిప్పుడు రాజకీయాలు ఏందని గరమైండు జగ్గారెడ్డి సారు. అసలు నిన్న మొన్న టీవీలలో చూస్తే వినాయకుడు కనబడకుండా చేసేసారు. టీవీలలో దేవుడిని ఎక్కడ గాజు చేసేసారు వీళ్ళు. అంటే మీ ముఖాలే చూడాలా ఈ నవరాత్రి అన్ని రోజులు కూడా? ఇదే లొల్లి మీద కమ్మ సామాజిక వర్గం లీడర్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండ్రు. వారి యొక్క వ్యక్తిగత రాజకీయ విభేదాలని మా పైన రుద్దటం మేము సహించము. వారు చూసుకొనివ్వండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఇద్దరు. కానీ మా సామాజిక వర్గం కానీ ఆంధ్రోలు అంటూ కానీ సెటిలర్స్ అనే పదాన్నే మేము తీవ్రంగా నిరసిస్తున్నాము.